షుగర్ పేషెంట్లు ఏం తినొచ్చు ఏం తినకూడదు. వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ మంచిది. బ్రౌన్ రైస్ కంటే కూడా జొన్నలు కానీ గోధుమలు కానీ చేసిన చపాతీ కానీ రోటీ కానీ అవి మంచివి. అవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా మల్టీగ్రెయిన్స్ అని వస్తున్నాయి. ఇవి చాలా మంచివి, షుగర్ పేషెంట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ పరంగా వస్తే ఏ ఫ్రూట్ అయినా కూడా తీగా ఉండడానికి కారణం ఫ్రక్టోజ్ అనేది ఉండడం వల్ల. ఈ ఫ్రక్టోజ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొంత షుగర్ అనేది ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్లే షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ అనేది తినకపోవడం మంచిది. ఒకవేళ తినాలి అంటే జామకాయ, అది కూడా లోపల ఏదైతే వైట్గా ఉందో అది అప్పుడప్పుడు తినచ్చు. వాటర్ మిలన్, పుచ్చకాయ, కర్బూజా అంటే మస్క్ మిలన్, బొప్పాయి, పపాయ, ఇవి అది కూడా పచ్చిగా ఉన్నది ఎప్పుడన్నా తినచ్చు. ఇవి అట్లా అని రోజు తినడం అంటూ స్టార్ట్ చేస్తే మాత్రం షుగర్ అనేది ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది. షుగర్ పేషెంట్లు అసలు తినకూడని ఫ్రూట్స్ ఏంటి అంటే మ్యాంగో, బనానా, యాపిల్, సీతాఫలాలు, సపోటా, ఇవన్నీ అసలు అంటుకోకూడదు. ఇంకా జ్యూసుల పరంగా వస్తే ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేయాలంటే ఒక 4-5 ఫ్రూట్స్ అన్న కలవాలి. సో అందువల్ల షుగర్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరుగుతాయి. షుగర్ పేషెంట్లు జ్యూస్ అనేది మాత్రం అసలు తాగకూడదు. వెజిటేబుల్స్ పరంగా వస్తే ఏదైనా దుంపలు, బీట్రూట్, క్యారెట్, కంద, చామదుంపలు, పొటాటో అంటే ఆలు కానీ స్వీట్ పొటాటో, ఇవన్నీ షుగర్ పేషెంట్స్ తినకూడదు. ఒకవేళ ఎప్పుడన్నా తినాలి అంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అది కూడా సలాడ్స్ రూపంలో తినాలి తప్పితే ప్యూర్గా క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ చేసుకొని తాగితే మాత్రం షుగర్స్ అనేవి ఆల్టర్ అవడం జరుగుతూ ఉంటుంది. టీ, కాఫీలు అనేవి షుగర్ పేషెంట్స్ మంచివే, కానీ దాంట్లో షుగర్ అనేది మాత్రం వేసుకోకూడదు. కొత్తగా ఈ మధ్య బెల్లంతో చేయడం కానీ హనీ వేయడం కానీ చేస్తున్నారు. వీటి వల్ల కూడా షుగర్ అనేది పెరుగుతుంది. కాకపోతే మనం పంచదార కానీ వాటి వల్ల పెరిగినంత ఈ బెల్లం కానీ హనీ వల్ల పెరగకపోవచ్చేమో కానీ షుగర్ అనేది ఆల్టర్ అవుతుంది. ఈ మధ్య కొత్తగా నెట్లో కానీ వాటిలో చూసేది మెంతులు నానబెట్టుకొని కానీ లేదా కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చేదుకి మన ఆకలి అనేది తగ్గుతుంది. వన్స్ ఆకలి తగ్గినప్పుడు మనం తీసుకునే ఆహారం అనేది క్వాంటిటీ కూడా తగ్గుతుంది. దానివల్ల ఒంట్లోకి వెళ్ళే క్యాలరీస్ కానీ షుగర్స్ కానీ తక్కువ అవుతూ ఉంటాయి. ఈ రకంగా షుగర్ తగ్గించడానికి పనిచేస్తూ ఉంటుంది. మిల్క్, పాలు అనే దానికి వస్తే ఏదైనా లో ఫ్యాట్ కంటెంట్ ఉన్న పాలు కానీ ఆ పెరుగు కానీ బటర్ మిల్క్ ఇటువంటివి తాగొచ్చు. నాన్ వెజిటేరియన్కి వస్తే మటన్ అనేది షుగర్ పేషెంట్స్ తినకపోవడం మంచిది. ఫిష్ అండ్ ప్రాన్స్ అనేది షుగర్ పేషెంట్స్ మంచివే, కానీ దానిలో వేసే ఆయిల్ కంటెంట్ ఏదైతే ఉందో ఆయిల్ కంటెంట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. చికెన్ అనేది వీక్లీ వన్స్ వరకు ప్రాబ్లం లేదు. డ్రై ఫ్రూట్స్కి వస్తే ఆల్మండ్స్, బాదం పప్పులు కానీ జీడిపప్పు అండ్ వాల్నట్స్, ఇవి రోజుకి 3-4 వరకు ఓకే. అంతకంటే ఎక్కువ తింటే షుగర్ అనేది కొంత తేడా జరగచ్చు. ఎగ్కి వస్తే ఎగ్ వైట్ అనేది షుగర్ పేషెంట్స్ చాలా మంచిది, కానీ లోపల ఉన్న ఎల్లో కంటెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఫ్యాట్ అనేది కొంత ఆల్టర్ అవుతూ ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ లోపల ఎల్లో అనేది అవాయిడ్ చేయడం మంచిది. హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్ అని వాడుతూ ఉంటారు, అది కూడా షుగర్ పేషెంట్స్ చాలా మంచిది, తినచ్చు. ఏదైనా షుగర్ అనే ఉన్నవాళ్ళు, షుగర్ మందులు వాడేవాళ్ళు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్స్ కానీ నైట్ డిన్నర్, ఇట్లా ఈ 4 సార్లే కాకుండా ప్రతి సెకండ్ అవర్లీ 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి కొంచెము తింటూ ఉంటే ఏంటంటే షుగర్ అనేది ఒకేసారి పీక్కి వెళ్లకుండా 300 అట్లా దాటకుండా, లేదు ఒకేసారి డౌన్ అవ్వకుండా కూడా బాగా పనిచేస్తుంది.